the Lord had spoken to him, so Abraham departed. వెళ్లే ముందు విడిచి వెళ్ళుము అన్నాడు 12:1. In 12:1 we see that he should depart, he should leave. ఎవరెవరిని విడిచిపెట్టాలి? So whoever the people he should leave. నీ దేశమును విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నేను చూపించు దేశానికి వెళ్ళుము అన్నాడు. See, here we see that and from thy kindred and from thy father's house you should go to the land, the country which I show forth. ఇవాళ దేశాన్ని విడిచిపెట్టేవాళ్ళు, బంధువులను విడిచిపెట్టేవాళ్ళు, తండ్రి ఇంటిని విడిచిపెట్టేవాళ్ళు అసలు ఎవరుంటారండి? These days should we find the people who leave their household, leave their relatives, leave their country and go to some other place? అవసరమైతే దేవుణ్ణైనా కాదనుకుంటాం కానీ మా తండ్రిలు కావాలి, మా రక్త సంబంధులు కావాలి, మా బంధువులు కావాలి, నేను పుట్టి పెరిగిన ప్రాంతం కావాలని ఎదురు చూస్తూ ఆలోచన చేస్తూ దానికై ఆరాట పడతారు. If it is required or if it is necessary, they want to go to their place, they want to go to their country, they want to go to their relatives. కానీ అబ్రహాం అలా కాకుండా నేను చూపించు దేశానికి వెళ్ళుము అని అనగానే 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను అన్నాడు. But here we see contrary, that the Abraham departed as the Lord had spoken unto him. ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి, అబ్రహాముతో దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. Number 1, I request all of you to note that Abraham departed as the Lord had spoken unto him. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళాడు గాని తనకు తోచిన ప్రకారంగా వెళ్ళలేదు. He did not departed according to his will or his desire, rather he departed according to as the Lord spoke to him. తనతో చెప్పిన వారు లేక తన స్నేహితుల మాట అతడు వినలేదు. He did not listen to his friends or somebody else, but he obeyed or listened to as the Lord spoke unto him. తన తల్లిదండ్రులు చెప్పినట్లు, బంధువులు చెప్పినట్లు, దేశ సాంప్రదాయాలు చెప్పినట్లు వినలేదు. He did not obey or listen to the family members or friends or countrymen. ఎవరు చెప్పినా వినలేదు, కానీ దేవుడు తనతో చెప్పిన ప్రకారము వెళ్ళాడు. He did not hearken anybody's voice or suggestion, but as the Lord spoken to him, Abraham departed. ఈ మాట చాలా సార్లు విన్న మాటే గాని ఈనాడు మన జీవితంలో ఆయన చెప్పిన ప్రకారంగా వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? But these days in our lives, how many of us are able to depart as the Lord is speaking to us? ఈవేళ ప్రభుత్వం చెప్పే మాట విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు చెప్పే మాట విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతారు. ఒకవేళ ముఖ్యమైనటువంటి స్నేహితులు అని అనుకుంటే వారు చెప్పిన మాట విని వెళ్తారు గాని దేవుని మాట విని వెళ్ళేవారు ఉన్నారా? These days, according to governments, we are going to different places. These days we are going to according to people who are giving money to us, and we are going to places where the friends are commending. But are we going according to the God's calling and God's direction? చెప్పండి. దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళేవారు, ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా, దేవుడు మీతో చెప్పిన ప్రకారంగా వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? చూపించండి. I'm asking all of you, how many of you are really going as the Lord is speaking to you? Please raise your hand. ఇప్పటి వరకు దేవుడు మీతో చెప్పిన ప్రకారంగానే వెళ్ళారా? మీకు నచ్చిన ప్రకారంగా వెళ్ళారా? ఒక్కసారి ఆలోచన చేయండి. Just for a moment think, are you going according to your desire or going according to God's direction? కనుక ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించుంటే ఈ రోజు నుండి దానికి మనము స్వస్తి చెప్పి ఆయన చెప్పిన ప్రకారంగా వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. At least henceforth, if we were going in our own desires in the past, but at least from now we shall go
according to the Lord's direction and as the Lord's speaking to us. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఈ రోజు మనము ఎక్కడికి వెళ్ళాలో అది మనకు తెలిసి వెళ్ళలేకపోతున్నాం. అదే బాధ నా హృదయంలో. Those days Abraham departed where he should go, but these days we know where to go, but I'm feeling very sad and in my heart that we are not going to the known places we should go. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన ప్రకారంగా వెళ్ళగలుగునట్లు సిద్ధపడితే మంచిదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. I request all the brethren that wherever the Lord is commending us to go, we should be ready to go. అన్న హ్యాపీ పాలన విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా మనం ముందుకు సాగడం మనకెంతైనా దీవెనకరం కదా. So observing the matter very clearly and according to that going in the right direction is important for us, isn't it? రెండవ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. Second thought, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం. Genesis chapter 17 verse 23. అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అని వ్రాయబడింది. Here we see and Abraham took Ishmael and his son and all that were born in his house and all that were bought with his money, every male among the men of Abraham's house, and circumcised the flesh of their foreskin the self same day as God had said unto him. ఇక్కడ మనము దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే చేసెను అనే మాట చదువుకుంటున్నాం. Here we see on the same day as God had said unto him, Abraham did. అబ్రహాముకు దేవుడు తనతో చెప్పిన ప్రకారం చేశాడు. As God said unto Abraham, Abraham did that. తనతో చెప్పిన ప్రకారము వెళ్ళాడు, తనతో చెప్పిన ప్రకారం చేశాడు. He went to the place as God spoken unto him, and secondly, as God said unto him, he did it. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన పని అది కష్టమైందా లేక తేలికైందా? The work the Lord has said unto him is a difficult one or easy one? చెప్పండి. Tell us. బాధతో కూడిందా లేక అది బాధ లేనిదా? Painful thing or without painful? అయినా సరే దేవుడు తనతో చెప్పిన ప్రకారం చేశాడు. Even though as God had said unto him, Abraham did it. ఆ రోజే ఆ ఒక్క దినములోనే 26వ వచనంలో ఆ ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడిని ఇష్మాయేలును అతని ఇంట పుట్టిన వారందరూ వెండితో కొనబడిన వారందరూ అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి అని వ్రాయబడింది. In 26 verse 26, in the self same day was Abraham circumcised and Ishmael his son and all the men of his house born in the house and bought with money of the stranger were circumcised with him. అంటే అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా సున్నతి పొందవలసిన అవసరత వచ్చింది. All the men were in his house must be circumcised. అసలు సున్నతి ఎందుకు పొందాల్సి వచ్చింది? Why they were need to be circumcised? మీరు ఒక్కొక్కటి రాసుకుంటారా? సున్నతి ఎందుకు అవసరమో? Will you write each one of the points why the circumcision is required? 7 points మీరు ఇక్కడ రాసుకోవచ్చు. You can write 7 important points. ఎందుకు ఈ విధంగా ఆయన చేశాడు, తాను చేయించుకున్నాడు, తన కుమారునికి చేశాడు, తన ఇంటిలో ఉన్న వారందరికీ ఆ ప్రకారంగా ఎందుకు చేశాడు? దేవుడు తనతో చెప్పిన ప్రకారంగా ఎందుకు చేశాడు? Why
he made his household, his son, and Abraham got circumcised. Why he did like that? ఈ సున్నతి యొక్క విలువ, సున్నతిలోని విశేషం ఏమిటి అని దేవుని వాక్యంలో మనం అడిగితే, what is the value and what is the significance of the circumcision in the God's word? If we raise a question, దైవ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినట్లు మనము గమనిస్తాం. in the holy scripture we observe like this. ఒకటి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26-36 వచనాలు. We see in 1 Samuel chapter 17 verse 26 and 36. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26 మరియు 36 వచనాలు. 1 Samuel chapter 17 verse 26 first, and then we see 36 also. సున్నతి లేనివాడు విలువ లేనివాడు అని రాసుకోండి. Here we see, if any man is not having circumcision, he is having no value at all. సున్నతి లేనివాడు విలువ లేనివాడు. అందుకే దావీదు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడెంత అని అన్నాడు. That's why David said, the man who is without circumcision, how much he is. అంటే అబ్రహాము సున్నతి పొందడానికి కారణం ఏమిటంటే, తాను తన కుమారుడు తన దగ్గర ఇంట ఉన్న పురుషులందరూ విలువ కలిగిన వారుగా ఉండటానికి వారు సున్నతిని పొందారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. So we should remember that the Abraham's descendants got circumcised, and even David knew that the value of the circumcision. మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 34వ అధ్యాయం 14 Genesis chapter 34 verse 14. 34-14లో మేము ఈ కార్యము చేయలేం, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును అని అన్నాడు. Here, and they said unto them, we cannot do this thing to give our sister to one that is uncircumcised, for that were a reproach unto us. మీరు సున్నతి పొందకపోతే మా పిల్లను ఇవ్వము అని 17వ వచనంలో చెప్పారు. In 17th verse again we see, but if ye will not hearken unto us to be circumcised, then will we take our daughter and we will be gone. ఈ 14వ వచనంలో మనము గమనించినట్లయితే, సున్నతి లేకపోతే అది అవమానం. We see in 14th verse that if it is uncircumcised, it is reproach unto us. ఒకటి సున్నతి లేకపోవడం విలువ లేకపోవడం, రెండు సున్నతి పొందకపోవడం అది అవమానకరం. In that we see, without circumcision, uncircumcision is reproach, as well as uncircumcision is valueless. సున్నతి పొందకపోతే మూడవదిగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనంలో, Deuteronomy chapter 10 verse 16 again we see, అక్కడ వ్రాయబడిన మాట మనము తేటగా గమనిస్తే, and when we observe that verse carefully, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని చెప్పాడు. circumcise therefore the foreskin of your heart and be no more stiff-necked. కనుక ఎవరైతే సున్నతి పొందరో వారు ముష్కరులు అని చెప్పాడు. Uncircumcised or stiff-necked people. కనుక సున్నతి ఎంత అవసరమో అది అబ్రహాము ఎరిగి దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే, వాయిదాల పద్ధతి లేదు, ఆ దినమందే చేశాడు. On the self same day, Abraham did as the Lord said unto him, because he knew the value of circumcision. నాలుగవదిగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 48వ వచనం. Fourthly, we see Exodus chapter 12 verse 48. అక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. And when a stranger shall sojourn with thee and will keep thee Passover to the Lord, let all his males be circumcised. తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును.
అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సమానుడగును, సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. Let all his males be circumcised, and then let him come near and keep it, and he shall be as one that is born in the land, for no uncircumcised person shall be eat thereof. ఇప్పుడు సున్నతి పొందని వాడు పస్కాను ఆచరించరాదు అని చెప్పాడు. Here he says uncircumcised should not eat Passover. సున్నతి పొందని వాడు వాగ్దాన దేశములో పుట్టిన వాగ్దాన పుత్రులతో సమానుడు కాడు అని చెప్పాడు. And uncircumcised one is not equal with the people who born in the promised land. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు అని చెప్పాడు. Uncircumcised one should not eat that. ఇక్కడ మూడు సంగతులు ఒకే మాటలో మనము గమనించవచ్చు. Three points we observe in the same verse. ఒకటి, పండుగను ఆచరింపకూడదు. First, they should not follow the festival. రెండు, ఆ దేశములో ఉన్న వారితో సమానుడు కాడు. Not equal with the people, citizens of that land. ఆ వ్యక్తి సున్నతి పొందినవాడు ఆ రొట్టెను తినకూడదు, పస్కాను భుజించకూడదు. Uncircumcised one should not take part in the Passover. కానీ 47వ వచనంలో ఏమని అన్నాడు? ఇశ్రాయేలీల సర్వ సమాజం ఈ పండుగను అనుసరింపవలెను అన్నాడు. అందరికీ అవకాశం ఉన్నది కానీ సున్నతి లేని వానికి మాత్రం అవకాశము లేదు అని చెప్పాడు. We also notice, brethren, that all the Israelites can participate in the festival, but only uncircumcised one should not take part. వరుసగా ఉందా? ఒకటి, సున్నతి లేని వాడు విలువ లేనివాడు. Number one, uncircumcised one is having no more value. రెండు, సున్నతి లేనివాడు అవమానం పొందేవాడు. And uncircumcised one is it is a reproach. మూడు, సున్నతి లేని వారు ముష్కరులు. And thirdly, uncircumcised ones are stiff-necked ones. నాలుగు, సున్నతి లేని వాడు పండుగ ఆచరించకూడదు. Fourthly, uncircumcised one should not follow the festival. ఐదవదిగా ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనం. And fifthly, Genesis chapter 17 verse 14. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాముతో చెప్పెను. Uncircumcised people should be hath broken my covenant, so they should be removed from the count of his people. The removed the count of his people అనే మాట స్పష్టంగా చెప్పాడు. Lord said this point very clearly in verse 14, Genesis 17. కనుక తన జనులలో నుండి కొట్టివేయబడును అన్నాడు. From the account of his people, they shall be removed from his people. ఆ జనములలో నుండి కొట్టివేస్తాడు. అంటే సున్నతి పొందని వాడు ఆయన జనములలో నుండి కొట్టివేయబడిన వాడు అని చెప్పాడు. Uncircumcised one will be removed from his people. That's what the Lord is saying here. ఇంకొక మాట కూడా తేటగా చెప్తా. Another point I will utter very clearly. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, Book of Ezekiel chapter 24. 10వ వచనాన్ని మనం చదువుకుంటాం. We read verse 10. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చచ్చువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అన్నాడు. Uncircumcised one must be killed. This is the Lord says. ఏమన్నాడు? సున్నతి లేని వారు చంపబడు రీతిగా, అంటే సున్నతి లేని వాడిని చంపేస్తాడు. So if it is uncircumcised one, God will kill him. అందుకే కదండి సున్నతి లేని సమయంలో సిప్పోరా తన కుమారుని విషయంలో వాడిగల రాయి తీసుకొని సున్నతి చేసినట్లుగా మనము గమనిస్తాం. Even in the life of Sipporah also we find that she will take the stone and did this circumcision for his child. ఆ మాటను మనము తేటగా
ఆలోచన చేయగలం. Even that verse also we can observe very carefully to know the importance of circumcision. యెహోషువ గ్రంథంలో in book of Joshua 5వ అధ్యాయం 2వ వచనంలో chapter 5 verse 2, ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా అనే మాట మనం చూస్తాం. again we see in verse 2, Joshua chapter 5 verse 2, at that time the Lord said unto Joshua, make thee sharp knives and circumcise again the children of Israel the second time. సున్నతి ఎంత అవసరమో, సున్నతి యొక్క విలువ ఎంత ముఖ్యమో అనే సత్యాన్ని యెహోషువ కూడా పాటించినట్లుగా మనము గమనిస్తాం ప్రియులారా. We also, brethren, observe that the Joshua also followed the circumcision by knowing the importance and efficacy of the circumcision. ఇలాగున సున్నతి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో యోహానుకు గాని యేసుక్రీస్తుకు గాని 8వ దినమున సున్నతి చేసినట్లు క్రొత్త నిబంధనలో చూడగలం. And we also see likewise men of God in the Old Testament, many people were circumcised and followed it. And importantly, we shall look into New Testament that our Lord Jesus himself in childhood he got circumcised. అంటే చాలా మంది కొరకు మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు, కానీ సమయభావాన్ని బట్టి మనం క్లుప్తంగా చెప్పుకోగలుగుతున్నాం. We can meditate upon many people, but according to the time limitations, we are going ahead. సున్నతి ఎంత అవసరమో, 7వదిగా సున్నతి పొందకపోతే వారు ఎక్కడికి చేరలేరో మరొక మాట తేటగా విందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. Genesis, book of Isaiah 52 verse 1, we see as a 7th point to see the importance of the circumcision. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. Awake, awake, put on thy strength, O Zion, put on thy beautiful garments, O Jerusalem, the holy city. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అన్నాడు. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. సున్నతి లేనివాడు ఎక్కడికి వెళ్ళలేడు, పరిశుద్ధ పట్టణములో ప్రవేశింపలేడు. Where shall the uncircumcised could not visit, the holy city could not visit. అందుకే అబ్రహాము సున్నతి పొందాడు, తన కుమారునికి చేయించాడు, తన ఇంట ఉన్న వారందరికీ కూడా సున్నతి చేశాడు. That is why Abraham made himself, his son, his household to be circumcised or got circumcised. సున్నతి పొందితేనేమో పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తాడు, సున్నతి పొందకపోతే మరెక్కడికి వెళ్తాడు? If he is circumcised, he will enter into the holy city, a beautiful city. But if he is not circumcised, where shall he go? ఎక్కడికి వెళ్తాడు? Where shall he go? ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. Ezekiel chapter 31 verse 18 we shall look into. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సమానుడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉండు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. To whom art thou thus like in glory and in greatness and among the trees of Eden? Yet shalt thou be brought down with the trees of Eden unto the nether parts of the earth. Thou shalt lie in the midst of the uncircumcised with them that be slain by the sword. ఇప్పుడు చెప్పండి, సున్నతి పొందని వారు ఎక్కడికి వెళ్తారు? Now tell me, where shall the uncircumcised go? అక్కడున్న వచనాన్ని మీరు చెప్పండి చాలు. Just tell the verse. ఎక్కడికి వెళ్తారండి?
Where shall they go? ఎక్కడికి వెళ్తారండి? పాతాళం. పాతాళమునకు అన్న మాట మనం చూస్తున్నాం. So here we find they will go to the hell or heed. సున్నతి పొందని ప్రతివాడు పాతాళానికి వెళ్తాడు. So uncircumcised will go to the Eden. సున్నతి పొందిన ప్రతివాడు పరలోకానికి వెళ్తాడు. And the circumcised one will go to the heaven. సున్నతి పొందిన ప్రతివాడు పరిశుద్ధ యెరూషలేమునకు వెళ్తాడు. సున్నతి పొందని ప్రతివాడు నరకానికి వెళ్తాడు. And the circumcised one will go to the beautiful holy city Zion, and the uncircumcised one will go to the hell. పాత నిబంధనలో సున్నతి అనగా, in Old Testament circumcision means ప్రాణం ప్రతిష్ఠించుట అనే భావం ఉంది. consecrating the life unto the ఆ Lord. మాట రాసుకోండి. సున్నతి అనగా ప్రాణాన్ని ప్రతిష్ఠించుట అనే భావం ఉంది. You can write that circumcision means consecrating life unto the Lord. సున్నతి అనగా దేవునికి మానవునికి మధ్య ఒక నిబంధనకు సూచన అని మరొక మాటలో మనము గమనిస్తాం. In another dimension, we see that the circumcision is the covenant between the Lord and me, Lord and us. ఆదికాండం 17, 10, 11, 13 వచనాలలో ఆ మాట ఉన్నది. We see that in Genesis chapter 17, verse 10, 11 and 12. 13 also. 10, 11, 13. 10, 11 and 13, we see that. ఓకే. సున్నతి అంటే దేవునికి మానవునికి నిబంధనకు, దేవునికి మానవునికి మధ్య నిబంధనకు సూచన అని రాసుకోండి. And circumcision is signifying, or it is significance for the covenant between the Lord and you, Lord and us. అందుకే అబ్రహాము ఆలస్యం చేయలేదండి. That is why Abraham did not delay. అసలు ఏమాత్రం ఆలోచన చేయలేదు. చెప్పిన ప్రకారం ఆ దినమందే చేశాడు అనేది నన్ను ఎంతో సంతోషింపచేస్తుంది. It is making me very joyful. The work of the Abraham, he did on the self same day as God said unto him, by knowing the greatness and importance of the circumcision. చాలా మంది వాయిదాలు వేస్తారు, చాలా మంది సాకులు చెప్తారు, చాలా మంది చేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. Many people will say many excuses. Many people will be lazy. Many people will be they won't quicken to the God's direction and the word. అబ్రహాము చేసిన పనిని బట్టి అతడు విలువ కలిగిన వాడయ్యాడు, అవమానాన్ని పోగొట్టుకున్న వాడయ్యాడు, జ్ఞానము కలిగిన వాడయ్యాడు. Because of his act, Abraham became wise, Abraham became honored, and Abraham removed his reproach. మాత్రమే కాదు, పండుగ ఆచరించడానికి తగిన వాడుగా అయ్యాడు, జనములలో నుండి కొట్టి వేయబడని వాడయ్యాడు. Not only that, he could follow the festival, and he was able to number among his people. జనములలో నుండి కొట్టివేయబడకుండా, చంపబడకుండా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి కారకుడయ్యాడు. Without removing the names from his people, and he became for the very reason or very example to enter into the most holy place according to the circumcision. ఇది పాత నిబంధనలో సున్నతి. This is the circumcision in the Old Testament. మరి కొత్త నిబంధనలో సున్నతి చెప్పమంటారా, ముగించమంటారా? Shall I also cover and speak about the circumcision in the New Testament, or close? Shall we close? మీరు మీ చేయి చూపిస్తే నేను ముందు కొనసాగిస్తా. If you raise your hand, I will continue. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? Did you come by having breakfast to this ఈ meeting? వర్తమానం వింటుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కాదండి, మనకి ఇవన్నిటికంటే కూడా ఆ నిత్యత్వమే ముఖ్యమనే సత్యాన్ని మనకు అర్థమవుతుంది. Believe that by listening to this message, wonderful message for the eternity and his holy heaven is most important, and we would enjoy that. కొత్త నిబంధనలో కూడా సున్నతిని గురించిన విషయాలు కొంచెం క్లుప్తంగానే ధ్యానం చేద్దాం. Briefly, we also meditate few thoughts regarding circumcision in the New Testament. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో,
Romans chapter 4 verse 11. అక్కడ వ్రాయబడిన మాట, మరియు సున్నతి లేని వారైనను నమ్మని వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. Here we see, and he received the sign of circumcision and seal of the righteousness of the faith, which he had yet being uncircumcised, that he might be the father of all them that believe, though they be not circumcised, that righteousness might be imputed unto them also. అంటే ఇది అబ్రహాము కొరకు చెప్పబడిన మాటే అయినా ఇది క్రొత్త నిబంధనలో నీతికి ముద్రగా సున్నతి అను గురుతు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Even though it is told, it is mentioned for the Abraham, but it is mentioned for the people which are going to come in the New Testament, who are going to receive the righteousness according to Abraham's circumcision and faith. కనుక ఇది సున్నతి అనేది విశ్వాసులైన వారి నీతికి ముద్రగా ఉన్నది అనేది గమనిస్తాం. So we find the circumcision is a mark for the righteous one in the New Testament. మరొక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో we shall also read another verse, chapter 2, Romans chapter 2 verse 26. సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్ని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా అనే మాట మనం చదువుకుంటాం. We see here, therefore, if the uncircumcision keep the righteousness of the law, shall not his uncircumcision be counted for circumcision? అయితే 29వ వచనంలో ఓ మాట వ్రాయబడింది. 29th verse also we see again, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు అని వ్రాయబడింది. But he is a Jew, which is one inwardly, and circumcision is that of the heart in the spirit, and not in the letter, whose praise is not of men but of God. పాత నిబంధనలో సున్నతి కష్టంతో కూడింది, క్రొత్త నిబంధనలో సున్నతి కష్టము లేకుండా జరిగింది. In Old Testament, the circumcision was painful, but in New Testament, circumcision is not physical painful. థ్యాంక్ యూ. పాత నిబంధన సున్నతి శరీర సంబంధమైనది, క్రొత్త నిబంధన సున్నతి హృదయ సంబంధమైనది. Old Testament circumcision was fleshly circumcision, but in New Testament circumcision is a spiritual circumcision. హృదయ సంబంధమైనది, హృదయములో మార్పు జరిగితే అదే సున్నతి అనే సత్యాన్ని మనకు నేర్పిస్తుంది ఈ పాఠం. And this is teaching us, because this is the circumcision related to the heart, related to inward parts, and it is spiritual one. It is giving us an important lesson. మరొక వచనాన్ని మనం చదువుకుంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, another verse we should read in Colossians chapter 2 verse 11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అని చెప్పాడు. In whom also ye are circumcised with the circumcision made without hands, in putting off the body of the sins of the flesh by the circumcision of Christ. ఇప్పుడు క్రొత్త నిబంధన సున్నతి ఏమిటి అని అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట. New Testament circumcision is putting off the body of the sins of the flesh. ఇప్పుడు అర్థమైందండి పాత నిబంధన సున్నతి, క్రొత్త నిబంధన సున్నతి రెండింటికి అర్థమైందండి? చేయి చూపించండి. Hope you understand now. You can write the difference between the OT and NT circumcision. ఒకవేళ తెలుగు ఇంగ్లీష్ వల్ల మీరు ఏమైనా కన్ఫ్యూజన్ లో పడ్డారా? Maybe because of Telugu and English, are you getting confused? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, లేకపోతే కన్ఫర్మ్ గా అర్థమైందా? Are you clear or confused? క్లియర్ ఆర్ కన్ఫ్యూజ్? ఖచ్చితంగా ఆ విషయం అయితే తేటగా తెలిసిందా అండి? So hope are you able to distinguish the difference between
fleshly and spiritual circumcision? థ్యాంక్ యూ. మీ అందరికి బాగా తెలిసింది, అందుకు సంతోషం. కొలస్సీ పత్రిక 4:11 కూడా ఒక మాట చదువుకొని మనం దాటిపోదాం. We also read Colossians chapter 4 and verse 11, and then we will go ahead. మరి యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుతున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తమున జత పని వారునై ఉన్నాడు. And Jesus, which is called unto justice, who are of the circumcision, these only are my fellow workers unto the kingdom of God, which have been a comfort unto me. అంటే సున్నతి పొందిన వారు దేవుని రాజ్యమునకు వారసులు అని చెప్పాడు. Here, who are of the circumcision are belonging or can inherit the kingdom of God. చాలా మందికి ఈ విషయాలు వచనాలు అర్థం కాక అబ్రహాము ఇంకా కొంతమంది భక్తులు సున్నతి పొందినట్లే ఈ రోజు మీరు బాప్తిస్మం పొందితే మీకు పరలోకం అనే బోధలు కూడా వినబడుతున్నాయి. Some people in confusion by mistaking this verse, some of the verses, they are teaching that if you took baptism that you can inherit the kingdom of God. విన్నారండి? అలాంటి బోధలు విన్నారా లేదా? Did you listen to that kind of messages? విన్నారా లేదా అండి? Have you heard about it? Please raise your hand. అక్కడ పాత నిబంధనలో సున్నతి పొందాలి, క్రొత్త నిబంధనలో బాప్తిస్మం పొందాలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. Some people, they say that in Old Testament they got circumcised to inherit the kingdom of God, and in a similar way they say or they preach that to inherit the kingdom of God we should be baptized. కాబట్టి బాప్తిస్మంకి సున్నతికి అసలు సంబంధమే లేదు. So there is no relation between circumcision and baptism. అర్థమైంది అనుకుంటాను నేను. Hope you understand. క్రొత్త నిబంధనలో సున్నతి హృదయ సంబంధమైనది, అది నీతికి గుర్తుగా ఉన్నది, అది శరీరేచ్ఛలను విసర్జించుట అనే విషయం మనకు తేట తెల్లమైంది. So in New Testament we see very clearly that the New Testament circumcision is mark of the righteousness in the New Testament, and it brings us, it gives us the help to put off the fleshly sinful activities, and thirdly it helps us to inherit the kingdom of God, and it is different from the fleshly circumcision in the Old Testament. మరి మీరు ఎంతమంది సున్నతి పొందిన వారుగా ఉన్నారు క్రొత్త నిబంధన సున్నతి? But how many of you are in the position of or in the condition of having anti New Testament circumcision? థ్యాంక్ యూ. కొంతమంది చేతులు చూపిస్తున్నారు, మరి కొంతమంది ఎందుకో చేతులు చూపించడం లేదు. Some people are raising hands and some people are, I don't know why they are not raising hands. ఎందుకంటే మాకు ఎక్కడ పాత నిబంధన సున్నతి కొత్త నిబంధన సున్నతి మాకేం అర్థం కాలేదండి, మేము అయోమయంలో ఉన్నాం, డైన్మోలో ఉన్నాం, అట్టా ఇటా గోడ మీద పిల్లిలాగా ఉన్నాం అన్నట్టున్నారు మీరు. Some people, they were thinking, what is this OT and what is this anti-circumcision, and we were in the midst and we are like a cat on the wall, so we don't know where to raise hands. లేదండి, అబ్రహాము జీవితంలో సున్నతి ఎందుకు పొందాడో, తన కుమారునికి సున్నతి ఎందుకు చేశాడో, తన ఇంట పుట్టి అలవరచబడిన వారికి సున్నతి ఎందుకు చేశాడో, ఈ రోజు మనం ఎందుకు సున్నతి చేయబడాలో ఈ సత్యం మనకు వెరీ క్లియర్ గా అర్థమైందని నమ్ముతున్నా. I believe strongly that we could see very clearly the distinction between Abraham's circumcision to get the many privileges, and also similarly we see the precious circumcision of Christ and its blessings in the New Testament. రెండు మన ఆదికాండానికి వచ్చేయండి. Shall come to the Genesis. Please come Genesis. ఒక మాట, దేవుడు తనతో చెప్పిన ప్రకారము వెళ్ళెను, దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేసెను అని వ్రాయబడింది. We see that as the Lord God spoken unto him, he went, he departed. Secondly, as God said unto him, he did it. అలా చెప్పిన ప్రకారం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? Is there anybody like that? The ones who did as the Lord said unto them? బైబిల్లో ఉన్నారు కానీ బ్రతుకులో జీవితంలో ఉన్నారా? In Bible we see, but in behavior shall we find anybody? నోవాహును గురించి ఆదికాండం 6:22లో దేవుడు తనతో చెప్పిన ప్రకారము యావత్తు చేసెనని వ్రాయబడింది. We also notice in Noah's case also, as the Lord said unto him, he did it. ఆదికాండం 6:22. Genesis chapter 6 verse 22. ఆదికాండం 7:5 కూడా 2 పర్యాయాలు
నోవాహును గురించి దేవుడు తేటగా చెప్పాడు. And even Genesis chapter 5 also, in 2 times God told about Noah and his deeds. అలాగే గిద్యోను కొరకు కూడా చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో, in Judges 26 chapter we see in Gideon's life also. అక్కడ కూడా గిద్యోను దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేసెను అని వ్రాయబడి ఉంది. We also see Gideon did as God said unto him. ఆ సంగతులు ఏమిటో మీరు ఆలోచన చేయండి. So those things you can think of. మూడవ మాట అబ్రహాము కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను. And about Abraham I just want to tell third point, a third thought. 22వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. Chapter 22 verse 3. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంట కట్టి తన పరివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. I am reading in the last portion. See Genesis chapter 22 verse 3, and rose up and went unto the place of which God had told him. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. Unto the place of which God had told him. దేవుడు చెప్పిన చోటేది? మోరియా పర్వతానికి వెళ్ళమన్నాడు, ఆ పర్వతానికే వెళ్ళాడు. So he went to the Mount Moriah, to that place only he went. 3 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. 3 things we can, if you remember, that's fine. 3 మాటలు. 3 things. దేవుని చిత్తమైతే ఇక్కడ నేను నెక్స్ట్ వీక్ లో వివరణ చేస్తాను, కానీ ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి చాలు. In God willing, I will be explaining detailedly in the next message. But for now, you can 3 points you can remember. 12:4 దేవుడు తనతో చెప్పిన ప్రకారము వెళ్ళెను. In 12:4, as the Lord spoken unto him, he departed. 17:23 ప్రకారంగా దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేసెను. According to 17:23, as the Lord said unto him, he did it on the same day. ఆదికాండం 22:3 ప్రకారం దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. And in Genesis 22:3, we see that he went unto the place which God had told him. ఇలాగున ఉన్నాడు గనుకనే, దేవుని మాట విన్నాడు గనుకనే, దేవుడు చెప్పినట్లుగా చేశాడు గనుకనే దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానం ఏమిటో చూడండి. Because he was like this, and because he was able to do as the Lord said, because he was able to go as the Lord spoke unto him, we see what the promise Lord has given to him. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, Genesis chapter 22 verse 18. మీరు కూడా చూడండి బైబిల్ గ్రంథాన్ని. You also please see that verse, Genesis chapter 22 verse 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్నాడు. And in thy seed shall all the nations of the earth be blessed, because thou hast obeyed my voice. నీవు ఆశీర్వదించబడదు అన్నాడా? నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్నాడా? You will be blessed, or through your seed all the nations be blessed. కొంతమందేనా? జనములన్నీ, భూలోకములోని జనములన్నీయునా? Only few people, or all the nations of the earth? ఎవరెవరండి? జనములన్నీయు, భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుని మాట అబ్రహాము విన్నాడు గనుక ఆయనను బట్టి ఆయన పిల్లల ద్వారా భూలోకము ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు వాగ్దానం చేశాడు. Since Abraham obeyed the voice of the Lord, God made, according to his seed, himself and his children, and through his seed all the nations of the earth be blessed. నీవు నా మాట వినినందున అన్నాడు. Because thou hast obeyed my voice. మాట విన్నాడు. 23వ అధ్యాయం అన్యజనుల మధ్యలో 23వ అధ్యాయం 5-6 వచనాలలో హేతు కుమారుల మధ్య, in chapter 23 verse 5 and 6 we see, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావని అన్య జనాంగమైన హేతు కుమారులు సాక్ష్యమిచ్చిరి.
See, in 23:5 we see, and the children of Heth answered Abraham, saying unto him, Hear us, my Lord. ఆ దేవుని మాట వినినందున మహారాజు అయ్యాడు అన్య జనాంగం మధ్యలో. Because he obeyed the voice of the Lord, he became like great king among the Heth sons. దేవుడు పిలిచినప్పుడు కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళాడు, ఇప్పుడు మహారాజుగా ఉన్నాడు. When he left according to the voice of the Lord, he was left single without nothing. But now he became, or he called as the most high, or he called as a great king. గమనించారా మీరు? దేవుని మాట వినిన ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంఘమైనా ఇలాంటి స్థితిగతులే కలిగి ఉంటాయి అనేది ముమ్మాటికి సత్యం. So it's very clear and true that if any assembly, any family, any single brother or sister, if you obey the voice of the Lord, you will also get this kind of great blessing. 24వ అధ్యాయం మొదటి వచనంలో మనము గమనిస్తే 24:1 we see, అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించెను అని వ్రాయబడింది. And Abraham was old and well stricken in age, and the Lord has blessed Abraham in all things. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. In all things he was blessed. 12వ అధ్యాయం ప్రారంభం, 24వ అధ్యాయం అంటే 12 అధ్యాయాలలో చేయవలసిన పనులు చక్కగా చేయటాన్ని బట్టి, దేవుని మాట వినుటను బట్టి అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. From chapter 12 to 24, as the Lord said, as the Lord spoken, as the Lord told, he obeyed the voice. That is why we see in 12 chapters, and at the end we see in all things he were blessed. నాడే కాదు, నేడైనా మీరు దేవుని మాట వింటే మీరు కూడా ఆశీర్వదించబడతారు. Not only in those days, but at this moment, even in these days also, if you obey the voice of the Lord, you will be blessed. అబ్రహామే కాదు, మీరు కూడా జనుల మధ్య మహారాజులుగా ఉండగలుగుతారు. Not only Abraham, you also shall be like a king among the heathen, among the Gentiles. అయితే అబ్రహాము వలె దేవుని పిలుపుకు లోబడి, దేవునికి విధేయత చూపి, దేవుని కొరకు సాగిపోయినప్పుడు సమస్తం సాధ్యమే. But like Abraham, when we obey the direction and the voice of the Lord and move ahead, it's possible. ఇలాంటి అనుభవాలు మీరు కూడా కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. These kind of experiences you should also have in your life. That is my desire. అన్ని విషయాలు ఆశీర్వదించబడాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఇలాగనండి. In all things, being blessed in all things, how many of you are expecting, how many of you are desiring? You can share. అన్యజనుల మధ్య మహారాజుగా ఉండాలనే ఆశ ఎంతమందికి ఉంది? Among the heathen, how many of you want to be like a king? Raise your hands. ఓహో, ఆశీర్వదించబడాలని ఉంది కానీ మహారాజుగా ఉండాలని లేదు. You want to be blessed, but you don't want to be like a king among the heathen. ఇప్పుడు నా మాటే మీరు వినకపోతే ఇక దేవుని మాట ఏం వింటారు చెప్పండి? రాజులా ఉండాలని, మహారాజులా ఉండలేం కదండి. రాజులా ఉండాలని. రాజు కాదు, మహారాజునే చేస్తాడు. ఆయన రారాజు, మనం మహారాజులు. So he is the king of the kings, and we will be like a princess. రక్షించబడినప్పుడేమో రాజులం. జోషి గారు, రక్షించబడినప్పుడు రాజులం. After being saved, we will be like a kings. ప్రభు రారాజుగా వచ్చినప్పుడు మహారాజులం. When he come for us, we will be like a king, great king. ఇప్పుడు చెప్పండి, రాజులాగా ఉంటారా మహారాజులాగా ఉంటారా? Now tell me, you want to be like a king or the great king? రాజుల్లా జీవించి మహారాజులు అవుదామనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ విధమైన అనుభవాలు కలిగి ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. So that kind of experiences we shall live and live for the glory of God. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి. Let's pray. ప్రార్థన చేసుకునే ముందు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు అబ్రహాం, చెప్పిన ప్రకారం చేశాడు అబ్రహాం, చెప్పిన చోటికే వెళ్ళాడు అబ్రహాం. మన జీవితం ఎలా ఉంది?
So we shall పరీక్ష చేసుకుందాం. examine few seconds. Abraham departed as the Lord spoken unto him. Abraham did it according to God said unto him. Abraham went as the Lord told to a place. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కొక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకొని పరీక్ష చేసుకుందాం. Just for a moment we shall examine ourselves and look to the Lord. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన మాట వినని సందర్భం ఏదైనా ఉండుంటే దాన్ని దిద్దుకొని దీవెన పొందుదాం. If any instance in our lives where we were not obeying to the Lord's direction